ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఒకప్పుడు సినిమా చూడాలంటే థియేటర్ దాకా వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దర్జాగా ఇంట్లోనే కూర్చొని మరి కొత్త సినిమాలని చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు. ఎలాగంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వచ్చాక ఈ వారం కూడా ఓటీటీలో కొన్ని సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం. కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాక థియేటర్లో చూడడం కొన్నిసార్లు వీలు పడదు. అలాంటి వారు ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అక్టోబర్ లాస్ట్ వీక్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాల్లో ధనుష్ డైరెక్షన్ చేసిన ఇడ్లీ కొట్టు ఒకటే. ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కింది. తమిళ్లో ఇడ్లీ కడాయిగా, తెలుగులో ఇడ్లీ కొట్టు టైటిల్ తో అక్టోబర్ 1న గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ధనుష్ 2 వైవిధ్యమైన షేడ్స్ లో కనిపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ అయింది. కానీ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. రిలీజ్ అయి నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ నెల 29న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ రెడీ అయింది. మలయాళంలో చిన్న చిత్రంగా విడుదలై రికార్డులు తిరగరాసిన సినిమా కొత్తలోక చాప్టర్ 1. మలయాళంలో తెరకెక్కిన మొట్టమొదటి లేడీ ఓరియంటెడ్ సూపర్ హీరో సినిమా. తెలుగులో కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శి తనదైన యాక్షన్ తో ఆకట్టుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల వసూలుతో దుమ్ము లేపింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఫ్యాన్స్ చాన్నాలుగా ఎదురు చూస్తున్నారు. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ అక్టోబర్ 31న స్ట్రీమింగ్ అని జియో హాట్ స్టార్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కిన సినిమా పరమ సుందరి. తుషార్ జలోటా డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకొచ్చి ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ఓటీటీలో సందడి చేయబోతున్నట్లు న్యూస్ వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన మాత్రమే అందుబాటులోకి వచ్చింది. థియేటర్స్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలకు కూడా స్పెషల్ ఆడియన్స్ ఉన్నారనే విషయం తెలిసిందే. ఓటీటీ ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ప్రేక్షకులను అలరించేందుకు తక్షకుడు అనే యాక్షన్ ఫిల్మ్ తో వస్తున్నారు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. వినోద్ డైరెక్షన్ లో ఇది రూపొందిన సినిమా. వేటగాడి చరిత్రలో జింక పిల్లలే నేరస్తులంటూ ఒక పోస్టర్ ని పంచుకున్నారు మూవీ టీమ్. తమిళ నటుడు విజయ్ ఆంటోనీ తన కెరియర్ లో 25వ చిత్రంగా రూపొందిన శక్తి తిరుమగన్ తెలుగులో భద్రకాళి పేరుతో థియేటర్లోకి తీసుకొచ్చారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ తన నటనతో మెప్పించాడు. కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్ స్టార్ లో ఈ నెల 24 నుంచి ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ అయింది.